హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ప్రీవియస్ వీడియోలో జాతీయ ఉద్యమంలో భాగంగా అతివాద దశ, మితవాద దశ మరియు విప్లవ ఉద్యమాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో గాంధీయుగం గురించి, గాంధీజీ యొక్క జీవిత విశేషాలు, గాంధీజీ చేపట్టిన ప్రజా ఉద్యమాలు అనగా సహాయ నిరాకరణ ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, వాటితో పాటు సమాంతరంగా నడిచినటువంటి సమావేశాలు, సైమన్ కమిషన్ కావచ్చు, నెహ్రూ రిపోర్ట్ కావచ్చు, మొదలుగా సమావేశాల గురించి కంటిన్యూస్గా ఈ వీడియోస్లో తెలుసుకుందాం. మరి గాంధీయుగానికి వచ్చేసేసరికి చాలా ఇంపార్టెంట్. గాంధీజీ యొక్క జీవిత విశేషాలని అనుసంధానం చేస్తూ ప్రశ్నలు రావడం కూడా జరుగుతుంది. కావున గాంధీజీ యొక్క జీవిత విశేషాలను క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. జాతీయ ఉద్యమంలోని చివరి దశ గాంధేయ పోరాట పద్ధతుల్లో మరియు గాంధీజీ నాయకత్వంలో కొనసాగింది. ఎప్పటి నుంచి గాంధీయుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది? 1920 నుంచి 1947 వరకు. 1885 నుంచి 1905 వరకు మితవాద యుగం. అదేవిధంగా 1905 నుంచి 1920 వరకు అతివాద యుగం అంటాం. 1920 నుంచి స్వాతంత్రం సాధించే వరకు అంటే 1947 వరకు ఉన్న కాలాన్ని గాంధీ యుగంగా చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. ఈ గాంధీ యుగంలో గాంధీజీ యొక్క జీవిత విశేషాలు ఒకసారి చూసినట్లయితే, గాంధీజీ అక్టోబర్ 2న 1869 జన్మించాడు. అదేవిధంగా జనవరి 30, 1948 మరణించడం జరిగింది. గాంధీ అక్టోబర్ 2, 1869 గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు. పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. తండ్రి కరమ్చంద్ గాంధీ, అదేవిధంగా తల్లి పేరు పుత్లిబాయ్. గాంధీజీకి 13వ సంవత్సరంలో కస్తూరిబా గాంధీతో వివాహం జరిగింది. తన జీవిత చరిత్ర అయిన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్లో తనలాగా బాల్య వివాహం ఎవరికి జరగకూడదని ఆశించాడు. గాంధీజీ గారి యొక్క జీవిత చరిత్ర అనేది మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే గ్రంథం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి రోల్ మోడల్గా ఉన్నటువంటి ఐడల్ బుక్ అది. 1893లో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇయర్ 1893 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1893లోనే స్వామి వివేకానంద మెక్సికోలో జరిగిన అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన సమావేశంలో చారిత్రాత్మక ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. ఇదే సంవత్సరంలో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాకు వెళ్ళటం జరిగింది. అంటే సౌత్ ఆఫ్రికాలో స్థిరపడిన భారత వ్యాపారి అబ్దుల్లా సేఠ్ యొక్క కేసును వాదించడానికి న్యాయవాదిగా సౌత్ ఆఫ్రికాకు అనగా దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. సౌత్ ఆఫ్రికాలోని జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ 22 ఏళ్ళు అక్కడే గడిపాడు. అంటే 1893 నుంచి 1915 వరకు సౌత్ ఆఫ్రికాలోనే ఉన్నారు. ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్న కాలంలో గాంధీజీ కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అవేమనగా 1894లో అనగా నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించాడు. ఇవన్నీ కూడా ఎక్కడ స్థాపించాడు? సౌత్ ఆఫ్రికాలో. 1894లో నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించాడు. 1903లో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ప్రారంభించాడు. గాంధీజీ ప్రారంభించిన పత్రిక ఇండియన్ ఒపీనియన్ ఎక్కడ ప్రారంభించాడు? 1903లో సౌత్ ఆఫ్రికాలో ప్రారంభించాడు. ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేసి అడిగే అవకాశం ఉంది. భారతదేశంలో స్థాపించిన పత్రికనా లేదా దక్షిణాఫ్రికాలో స్థాపించిన పత్రికనా అని ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. 1906లో జాతి వివక్షతకు వ్యతిరేకంగా తొలిసారిగా సత్యాగ్రహాన్ని చేపట్టాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గాంధీజీ సత్యాగ్రహాన్ని మొదటిసారిగా ఎప్పుడు చేపట్టడం జరిగిందంటే 1906లో. సత్యాగ్రహ 6 అలా గుర్తుంచుకోండి. ఈ పోనిక్ సౌండ్ ద్వారా, సాసా అనే పోనిక్ సౌండ్ ద్వారా. అదే భారత్లో అయితే ఆ సత్యాగ్రహాన్ని 1917లో 17లో చేపట్టడం జరిగింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. గాంధీజీ సత్యాగ్రహాన్ని మొదటిసారిగా ఎప్పుడు చేపట్టాడు అన్నప్పుడు 1906లో చేపట్టారు. భారత్లో అని అడిగినప్పుడు 1917 మనం ఆన్సర్గా గుర్తించాలి. ఈ చిన్న డిఫరెన్స్ని గుర్తుంచుకోండి. 1909లో హిందూ స్వరాజ్యం లేదా హిందూ స్వరాజ్యం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. గాంధీజీని ప్రభావితం చేసిన 3 రచయితలు మరియు వారి రచనల గురించి ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్గా అడగటం జరిగింది గత ఎగ్జామ్స్లో. పీక్యూ అనగా ప్రీవియస్ క్వశ్చన్. నేను ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్లో పీడిఎఫ్లో ఎక్కడైనా పీక్యూ అని మెన్షన్ చేశానంటే అది ప్రీవియస్ క్వశ్చన్ వచ్చిందని అర్థం. ఈ చాలా సందర్భాలు అడిగారు. లియో టాల్స్టాయ్, రష్యా. ఇక్కడ దేశం ఇంపార్టెంటు, అదేవిధంగా ఆ రచయిత పేరు, అతని యొక్క దేశం కూడా ఇంపార్టెంట్, అతను రచించిన గ్రంథం కూడా. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ అనే గ్రంథాన్ని లియో టాల్స్టాయ్ గారు రచించారు. అతనిది రష్యా. అదేవిధంగా జాన్ రస్కిన్ ఇంగ్లాండ్కి సంబంధించి అంటూ దిస్ లాస్ట్ అనే గ్రంథాన్ని జాన్ రస్కిన్ గారు రచించారు. అతనిది ఇంగ్లాండు. హెన్రీ డేవిడ్ థోరో అమెరికా
సివిల్ డిజోబిడియన్స్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ 3 గ్రంథాలు కూడా గాంధీ గారిని ప్రభావితం చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో ఆయన యొక్క జీవిత చరిత్రలో ఈ గ్రంథాల గురించి పేర్కొనడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్లో గాంధీజీని ప్రభావితం చేసిన ఇట్లా గ్రంథాలు ఇచ్చేసి వారి యొక్క రచయితల పేర్లు అడగటం జరిగింది. కావున ఈ రచనల్ని మరియు ఆ రచయితల పేర్లు వారి యొక్క దేశాలను కూడా గుర్తుంచుకోండి. గాంధీజీ జోహానెస్బర్గ్లో తన ఇంటికి టాల్స్టాయ్ ఫార్మ్ అని, దర్బన్లో ఉన్న నివాసానికి ఫోనిక్స్ ఫార్మ్ అని పేరు పెట్టారు. ఇది కూడా ఇంపార్టెంట్. జోహానెస్బర్గ్లో ఉన్న ఇంటికి టాల్స్టాయ్ ఫార్మ్, అదేవిధంగా ఫోనిక్స్ ఫార్మ్ అని పేరు పెట్టింది ఇక్కడ డర్బన్. ఈ 2 కూడా గుర్తుంచుకోండి. 1915లో గాంధీజీ సౌత్ ఆఫ్రికాను వదిలి భారతదేశానికి తిరిగి వచ్చారు. 1916లో అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని 1930 వరకు అక్కడ నివసించడం జరిగింది. ఎప్పుడు భారతదేశానికి తిరిగి వచ్చాడు? 1915లో తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత 1916 సబర్మతి, ఇలా ఫోనిక్స్ ఫార్మ్ ద్వారా గుర్తుంచుకోండి. సబర్మతి ఆశ్రమాన్ని గాంధీజీ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అనగా 16 ఇలా ఫోనిక్స్ ఫార్మ్ ద్వారా ఈ లింక్ చేస్తూ చదవండి, అప్పుడు ఈజీగా గుర్తించవచ్చు. మరి తర్వాత 1930 తర్వాత మహారాష్ట్రలోని వార్ధా సమీపంలోని సేవాగ్రామ్ అనే నివాసాన్ని ఏర్పాటు చేసుకొని చివరి వరకు అందులోనే జీవించారు. అంటే మరణించే వరకు కూడా సేవాగ్రామ్లో జీవించారు. అది ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. మరి గాంధీజీ చేపట్టిన సామాజిక ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాలు చూసినట్లయితే మహాత్మా గాంధీ 1920 నుంచి 47 వరకు స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించారు. 1915లోనే భారతదేశానికి తిరిగి వచ్చినప్పటికీ 1920 నుండి జాతీయ ఉద్యమంలో భాగం కావడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన అనేక ప్రజా ఉద్యమాలను ప్రారంభించారు. భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయడంతో పాటు భారత సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం గాంధీజీ యొక్క అంతిమ లక్ష్యం. అందుకే ఒకవైపు ఆంగ్లేయులతో పోరాడుతూ మరొక వైపు సామాజిక ఆర్థిక కార్యకలాపాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రద్దు చేసిన తర్వాత గాంధీజీ 1930 వరకు రాజకీయాల నుండి నిష్క్రమించి పునర్నిర్మాణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అంటే 1920 నుంచి 22 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది గాంధీజీ నాయకత్వంలో. ఈ సౌరీ సౌరా సంఘటన జరిగిన తర్వాత 1922లో ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం జరిగింది. 1922 నుంచి 1930 వరకు రాజకీయాలు అంటే స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా లేకుండా ఈ భారతదేశానికి సంబంధించి పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1930-34 మధ్యలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిర్వహించిన తర్వాత మరలా 1934 నుండి ఆర్థిక సామాజిక కార్యక్రమాల వైపు వెళ్ళటం జరిగింది. మరి దేశం యొక్క సామాజిక ఆర్థిక పునర్నిర్మాణం కూడా జాతీయ ఉద్యమంలో ఒక భాగం చేయటం జరిగింది గాంధీజీ గారు. స్వాతంత్రం అంటే బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడంతో పాటు సామాజిక లింగ వివక్షతలను అంతమొందించడం అని గాంధీజీ సూచించారు. కులం ఆధారంగా కొనసాగుతున్న వివక్షతను గాంధీజీ తిరస్కరించారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కులం ఆధారంగా ఉన్న వివక్షతను గాంధీజీ తిరస్కరించడం జరిగింది. హరిజన సేవక సంఘాన్ని స్థాపించారు. అదేవిధంగా ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థను స్థాపించి అస్పృశ్యతకు అంటే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. మహిళల హక్కుల కోసం కూడా గాంధీజీ తీవ్రంగా పోరాటం జరిగింది. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా రాణించాలని, వివక్షత ఉండరాదని ఆయన ప్రచారం చేశారు. పేదలను శారీరకంగా, ఆర్థికంగా నాశనం చేస్తున్న మద్యపానం అనే మహమ్మారికి వ్యతిరేకంగా గాంధీజీ జీవితకాల పోరాటాన్ని కొనసాగించారు. స్వాతంత్ర పోరాటంలో ముసల్మాన్లను భాగస్వాముల్ని చేయడానికి తీవ్రంగా కృషి చేశారు. హిందూ ముస్లిం ఐక్యతను పెంచి మత సామరస్యాన్ని బోధించి మతతత్వవాదానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది గాంధీజీ గారు. మరి గాంధీజీ గారు చేపట్టిన ఈ ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాలను అదేవిధంగా స్వాతంత్రం అంటే భూమి శిస్తు నుండి విముక్తి అని నిర్వచించడం జరిగింది. రైతు పండించే పంట పూర్తిగా రైతుకే చెందాలని, ఆంగ్లేయుల దోపిడీ ఆర్థిక విధానాల వలన నష్టపోయిన చేతి వృత్తులను పునరుద్ధరించాలని గాంధీజీ భావించారు. మరి విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను ఉపయోగించడం ద్వారా చేతి వృత్తుల వారికి ప్రోత్సాహంగా ఉంటుందని స్వదేశీ వస్తువుల ఉపయోగ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరి రాజకీయ అధికారాన్ని కల్పించే గ్రామ స్వరాజ్యం కూడా స్థాపించాలని గాంధీజీ కలలు కన్నారు. ఆయన యొక్క సామాజిక ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాలు లక్షలాది సామాన్య ప్రజలను జాతీయ ఉద్యమం వైపు ఆకర్షించాయి.
ఇలా చూసినట్లయితే గాంధీజీ మొదటిసారిగా చూడండి ఒకసారి, మొదటిసారిగా సత్యాగ్రహాన్ని చేపట్టడం జరిగింది. గాంధీజీ యొక్క సత్యాగ్రహం చాలా చాలా ఇంపార్టెంటు. మనం స్వాతంత్రం సాధించడానికి కారణమైన గొప్ప వజ్రాయుధమే ఈ సత్యాగ్రహము, అహింస. మరి మహాత్మా గాంధీ వినూత్నమైన పోరాట పద్ధతుల ద్వారా సామ్రాజ్యవాదుల మెడలు వంచి భారతదేశానికి స్వాతంత్రం సాధించారు. ఈ పోరాటంలో సత్యాగ్రహము ఆయన ఉపయోగించిన ప్రధాన ఆయుధం. దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా 1906లో జాతి వివక్షతకు వ్యతిరేకంగా తాను చేసిన పోరాటంలో ప్రయోగించారు. ఇందాక చెప్పుకున్నట్లు 1906 అంటే 6, అదేవిధంగా సత్యాగ్రహ అలా గుర్తుంచుకోండి. 6 సత్యాగ్రహ గుర్తుంచుకోండి. 1906 ఆ సత్యాగ్రహుడు ఎక్కడ? సౌత్ ఆఫ్రికాలో. అలా కూడా రైమిక్ సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో మాత్రం 1917లో చంపారన్ ఉద్యమంలో చేపట్టడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో వచ్చేసరికి 1917లో ఎక్కడ? చంపారన్ అంటే బీహార్లో ఉంది ఇది. ఈ చంపారన్లో భాగంగా జరిగిన ఉద్యమంలో భాగంగా చేపట్టడం జరిగింది. 17 ఇక్కడ కూడా 17 ఈ విధంగా కూడా ఫోనిక్ సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి. అదేవిధంగా చంపారన్లో కూడా చానే ఫోనిక్ సౌండ్ ఉంది, రైమిక్ సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తుంటుంది. తొలిసారి ఎక్కడ సత్యాగ్రహాన్ని నిర్వహించింది? 1906 సౌత్ ఆఫ్రికాలో. అదే 1917 అయితే భారతదేశంలో చంపారన్లో. సత్యాగ్రహం చంపారన్, ఆమరణ నిరాహార దీక్ష అహ్మదాబాదు. ఇలా ఫోనిక్ సౌండ్ ద్వారా, రైమిక్ లెటర్స్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. నెక్స్ట్, సర్వమానవాళిని ప్రేమిస్తూ అదేవిధంగా ద్వేషభావాన్ని వేడటమే సత్యాగ్రహం అని గాంధీజీ స్పష్టం చేయడం జరిగింది. శత్రువును ప్రేమ ద్వారా జయించి అతనిని సన్మార్గంలో పెట్టడమే సత్యాగ్రహ ప్రధాన లక్ష్యం. మరి సత్యాగ్రహ క్రింది సూత్రాలను ఖచ్చితంగా పాటించాలి. అహింసను పాటించాలి. ఎప్పటికి కూడా హింసా మార్గాన్ని చేపట్టకూడదు. అదేవిధంగా సత్యాగ్రహ తన ప్రాణాలు పోయినా సరే అసత్యాన్ని పలకకూడదు. ఇక్కడ సత్యాన్ని పలకటం కాదండి, సత్యాన్ని పలకటం అనేది కాకుండా దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే అసత్యం పలకకూడదు. సత్యం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ అబద్ధం మాత్రం చెప్పకూడదు, అబద్ధాన్ని పలకకూడదు. కొన్ని సందర్భాల్లో సత్యాన్ని దాయాల్సి రావచ్చు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, అంత మాత్రాన కానీ అబద్ధాన్ని మాత్రం పలకకూడదు. ఇదే దీని అర్థమే సత్యం. నిరాడంబర జీవితం. సత్యాగ్రహి విలాసవంతమైన జీవితాన్ని, సంపదను త్యజించి సాధారణ జీవితాన్ని గడపాలి. ధైర్యము. సత్యాగ్రహి పూర్తిగా భయాన్ని విసర్జించి ఎల్లప్పుడూ ధైర్యాన్ని కలిగి ఉండాలి. పిరికివాడు సత్యాగ్రహాన్ని చేపట్టలేడని, అది ధైర్యవంతుల ఆయుధమని గాంధీజీ అనేక సందర్భాల్లో గుర్తు చేశారు. మరి లక్ష్య సాధన మార్గాలకు సత్యాగ్రహి సమాన ప్రాధాన్యతనివ్వాలి. మనం ఎంచుకున్నటువంటి లక్ష్యం కావచ్చు, ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఏర్పాటు చేసుకున్న మార్గాలను కూడా సమాన ప్రాధాన్యత కల్పించాలి. లక్ష్యాన్ని చేరుకోవడానికి తప్పుడు మార్గాలు ఎన్నడూ కూడా అవలంబించకూడదు. ఈ విధంగా అంటే గాంధీజీ ప్రతిపాదించిన సత్యాగ్రహంలోని ఈ సూత్రాలను పరిశీలించినట్లయితే ఇవి జైన మత పంచసూత్రాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అహింస కానీ, అసత్యం పలకుండా ఉండటం, ఆస్తిని దొంగతనం చేయకుండా ఉండటం, ఈ విధంగా బ్రహ్మచర్యం పాటించడం అనే లక్ష్యం లేదు. మిగతా 4 అంశాలు మాత్రం ఈ జైన మతం యొక్క పంచసూత్ర ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మరి గాంధీజీ తొలి ఉద్యమాలు 1915లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గాంధీజీ 1920లో స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. మరి 1915కి మరియు 20కి మధ్య గాంధీజీ కొన్ని ఉద్యమాలని, అంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ఉద్యమాలను చేపట్టడం జరిగింది. భారతదేశంలో గాంధీజీ రైతు ఉద్యమాలతో తన కెరీర్ను ప్రారంభించారు. 1917లో చంపారన్ సత్యాగ్రహాన్ని, 18లో ఖేడా సత్యాగ్రహాన్ని, 2 రైతు ఉద్యమాలను విజయవంతంగా నడిపారు. మరి వీటి గురించి రైతు ఉద్యమాలు అనే టాపిక్లో వచ్చింది. ఆ వీడియోస్లో అంటే రైతు ఉద్యమాల గురించి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 17 ఇక్కడ చూడండి, 1917 17 చంపారన్ అలా గుర్తుంచుకోండి ఇయరు. ఫోనిక్ సౌండ్ ద్వారా 17లో సకారం ఉంది, చంపారన్లో చకారం. ఫోనిక్ రైమిక్ సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి. చంపారన్ సత్యాగ్రహం ఎప్పుడు, లేదా చంపారన్ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1917. 18లో ఖేడా అనే సత్యాగ్రహం యొక్క ఉద్యమం జరిగింది. 1918లోనే అహ్మదాబాద్లో, అంటే గుజరాత్లోని అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమ కార్మికుల బోనస్ కోసం గాంధీజీ ఒక కార్మిక ఉద్యమాన్ని చేపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు సరైన బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1918లో మహాత్మా గాంధీ అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ యూనియన్ కార్మిక సంఘాన్ని స్థాపించారు. ఈ ఉద్యమంలోని గాంధీజీ తొలిసారిగా ఆమరణ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష అంటే ఏంది?
ఉద్యమంలో భాగంగా మనిషి మరణించేంత వరకు ఆహారాన్ని తీసుకోకుండా, అంటే ఘన పదార్థాన్ని తీసుకోకుండా కేవలం ద్రవాహారాన్ని మాత్రమే తీసుకుంటూ మరణించే వరకు పోరాటం చేయడాన్ని, దీక్ష చేయడాన్ని ఆమరణ నిరాహార దీక్ష అంటారు. దాంతో వస్త్ర పరిశ్రమ దిగివచ్చి కార్మికులకు 35% ప్లేగ్ బోనస్ను ప్రకటించింది. అంటే ఆ కాలంలో 1915-20 మధ్య కాలంలో ప్లేగ్ వ్యాధి ప్రబలంగా ఉంది. మరి ఆ ప్లేగ్ వ్యాధి ఆరోగ్య కార్యక్రమాల కోసం, ఆరోగ్యం కోసం, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటాం కదా, దానికోసం 35% ప్లేగ్ బోనస్ను ప్రకటించడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే తొలిసారిగా అహ్మదాబాదులో ఆమరణ నిరాహార దీక్ష, అహ్మదాబాదు ఆమరణ, ఇలా ఆ అనే సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి. చంపారణలో సత్యాగ్రహ అలా గుర్తుంచుకోండి. అహ్మదాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష, ఇవి రెండు కూడా మొదటిసారి చేపట్టిన ఉద్యమాలు భారతదేశంలో గాంధీజీ. అలా గుర్తుంచుకున్నట్లయితే లింకు చేస్తూ మైండ్ మ్యాపింగ్ ద్వారా చదివినట్లయితే ఈజీగా గుర్తించవచ్చు. తొలిసారి సత్యాగ్రహాన్ని సౌత్ ఆఫ్రికాలో అయితేనే 1906 సౌత్ ఆఫ్రికా, 17 చంపారన్ ఇది ఇండియాలో. అలా గుర్తుంచుకోండి. సత్యాగ్రహం సౌత్ ఆఫ్రికా, చంపారన్. ఆమరణ నిరాహార దీక్ష అహ్మదాబాదు వస్త్ర పరిశ్రమ 18. ఇలా పోనిక్ సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి. సత్యాగ్రహం ఆమరణ నిరాహార దీక్ష అహ్మదాబాదు. అలా గుర్తుంచుకోండి. లింక్ చేస్తూ మైండ్ మ్యాపింగ్ అంటాం, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చదివినట్లయితే, లింక్ చేస్తూ చదివినట్లయితే ఎటువంటి అంశమైనా బేసిక్స్ నేర్చుకుంటూ అవగాహన ద్వారా మనం చదివినట్లయితే ఏ ప్రశ్న అయినా ఈజీగా గుర్తించవచ్చు. మనం ఎక్కువ మార్కులు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్జామ్స్ వాయిదా పడటం వల్ల మరికొంత సమయం అభ్యర్థులకు లభించింది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని, మరింతగా చదివి రివిజన్ చేస్తూ ఎక్కువ మార్కులు పొంది ఉద్యోగం సాధిస్తారని అభ్యర్థులందరూ కూడా నా తరపున బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.